ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నష్టపోతారు అని తెలిసి ఎందుకు డబ్బులు ఇవ్వడం? ఇవ్వకపోతే చిత్ర వినోద్ని తీసుకొని వేరు కాపురం పెడుతుంది. తన మెయిన్ మోటివ్ కూడా అదే. దాన్ని బ్రేక్ చేయడానికే నేను బిజినెస్ కోసం మనీ ఇస్తాను అని చెప్పాను. డబ్బులు నష్టపోయినా పర్వాలేదు బాగి, రిలేషన్స్ పోకూడదు. మీరు చిత్ర గురించి వినోద్కి తను ఎలాంటిదో వినోద్కి చెప్పొచ్చు కదండి. చెప్పడం వల్ల ఏంటి ప్రయోజనం? భార్యాభర్తలు విడిపోతారు. చిత్ర దూరం అయితే వినోద్ తట్టుకోలేడు. వాడు చాలా సెన్సిటివ్. అలా ఏం జరగదండి. అలాగే జరుగుతుంది బాగి. భార్య దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ పెయిన్ తమ్ముడుకోద్దు. చిత్ర ఎలాంటిదైనా వినోద్ తనని ప్రేమిస్తున్నాడు. మనం చెయ్యాల్సిందల్లా వినోద్కు నచ్చినట్టుగా చిత్రను మంచిగా మార్చడం. వాళ్ళు ఏ బిజినెస్ పెట్టినా మనం దగ్గరుండి చూసుకుందాం. అప్పుడు వాళ్ళేం లాస్ అవ్వరు. అన్నీ తెలిసి కూడా మీరు మౌనంగా ఉన్నారా? సరే అండి, మీరు చెప్పినట్టుగానే చేద్దాం. ఏంటి గుప్తా గారు? ఏదో దుష్ట శక్తి నిన్ను సమీపించబోవుచున్నదని ప్రకృతి హెచ్చరించుచున్నది బాలిక. దుష్ట శక్తా? అవును. ఈ ప్రళయకాల భీతావహ వాతావరణం ఆ దుష్ట శక్తి ఆగమనానికి సంకేతం. ఎవరు గుప్తా గారు ఆ దుష్ట శక్తి? మమ్ములను అడుగుటేలా, నీ శక్తులతో నీవే తెలుసుకొనుము. అవును కదా. చంబా తన నామధేయము. ఉత్తర భారతమున ఒక మహానగరమునందు పేరు మోసిన దుష్ట మాంత్రికురాలు. ఇలాంటి మంత్రగత్తెలు నన్నేం చేయగలుగుతారు గుప్తా గారు? ఆల్రెడీ ఘోర మాంత్రికుణ్ణి నా శక్తులతో మట్టి కరిపించాను కదా. ఈ మంత్రగత్తె అంతకు మించిన శక్తివంతురాలు. క్షుద్ర దేవతల ఉపాసన చేసి ఎన్నో మంత్రశక్తులను పొందినది. నీలాంటి ఆత్మలను పట్టి బంధించుటలో చంబా నిష్ణాతురాలు. తనింతవరకు ఏ ఆత్మ చేతిలోనూ ఓడిపోలేదు. ఏంటి గుప్తా గారు అలా భయపెడుతున్నారు? మేము భయపెట్టుటలేదు బాలిక, నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పుచున్నాము. నీ శత్రువులైన మనోహరి రణవీరుడు ఈసారి నిన్ను ఎటులైనను బంధించవలెనని ఈ చంబాను రంగమున దించుచున్నారు. నీవు జాగ్రత్త పడకపోయినచో
చంబా నిన్ను బంధించి శాశ్వతముగా భూస్థాపితము చేయుట తథ్యము. రణ్వీర్, నమస్తే చంబా. రణ్వీర్, నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. నీ పని పూర్తి చేస్తా. హలో 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 నువ్వు ఫ్లైట్లో కలకత్తా నుంచి వచ్చినంత ఈజీ కాదు మా పని పూర్తి చేయడం. ఎవరు నువ్వు? నా గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నీ గురించి నాకు తెలియదు, కానీ మమ్మల్ని పట్టి పీడిస్తున్న ఆత్మ గురించి నాకు బాగా తెలుసు. ఈ చెంబా ఎలాంటి ఆత్మనైనా బంధించి ముప్పతిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తుంది. కానీ ఈ ఆత్మ నీకు లొంగేది కాదు, చాలా మొండిది. మనోహరి, చంబా, అసలేం జరిగిందంటే ఒక ఆత్మ ఇన్ని రోజులు భూమి మీద ఉండడమేంటి? పైగా దానికి అన్ని శక్తులు ఉండడమేంటి? అది సాధ్యం కాదు. హలో, ఇందాకటి నుంచి చెప్తున్నది అదే. అక్కడున్నది అసాధ్యురాలు. దానికి అన్ని శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? అది తెలిస్తే నిన్నెందుకు పిలిపిస్తాం? ఆ ఆత్మ పవర్ అంతా ఆమె గదిలో ఉన్న పువ్వుల్లో ఉంది. అవును రణ్వీర్, ఆ పువ్వుల్ని ఆ గదిలో నుంచి తీసేస్తే ఆత్మకి శక్తులుండవు అని లాస్ట్ టైం నాతో స్వామీజీ చెప్పాడు. ఆత్మ పైకి వెళ్ళిపోతుందని కూడా చెప్పాడు. కానీ ఆ పువ్వుల్ని అక్కడి నుంచి తీసేద్దామని చెప్పి నేను చాలా ట్రై చేశాను, కానీ అది మాత్రం నాకు సాధ్యం అవ్వలేదు.